మనకి సంవత్సరానికి ఒక పండుగ కాదు. క్రీస్తు యేసులోకి ఎప్పుడైతే వచ్చామో మనకి ప్రతిరోజు పండగే. ఇది సత్యం. యేసయ్యలో ఏ రోజు మనం సంతోషించకుండా ఉన్నాం? యేసయ్యలో ఏ రోజు మనం ఆనందించకుండా ఉన్నాం? క్రీస్తు యేసునందు ప్రతిరోజు మనకి ఆనందమే, సంతోషమే, పండగే. లోకస్తులు మిగిలిన రోజుల్లో కాస్త ఏడిసినా మొత్తుకున్నా పండుగ రోజు ఏడవటానికి కానీ, తిట్టుకోవటానికి కానీ, కొట్టుకోవటానికి కానీ, సణుక్కోవటానికి కానీ, గొణుక్కోవటానికి కానీ ఇష్టపడరు. ఏదన్నా భర్త భార్య మీద విసుక్కున్నాడు అనుకో, ఏంటయ్యా పండగ పూట కూడా అంటే ఈరోజు పండగరా, ఈ రోజన్నా వదిలిపెట్టు, రోజు తిడతానే ఉంటావు కదా, ఈ రోజన్నా కాస్త వదిలేరా బాబు అని. పిల్లలు ఏదన్నా అల్లరి పెడితే తల్లి కొడుతుంది అనుకో, ఏందమ్మా పండగ పూట పిల్లల్ని ఏడిపిస్తున్నావు, పండగ పూట కొడతావు ఏంటి అంటే ఏంటి? పండగ అంటే బతుకంతా ఏడుపులే, ఈ ఒక్కరోజన్నా కాస్త సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండండి అని వాళ్ళ ఓదార్పు అన్నమాట. అది మనకైతే క్రీస్తు యేసునందు నిత్యము పండుగే. ఏనాడైతే యేసు ప్రభు మనల్ని దర్శించాడో, మన జీవితాల్లోకి ప్రవేశించాడో, ఆ రోజు స్టార్ట్ అయింది ఇక క్రిస్మస్. మనకి ఇంకెప్పటికీ ముగింపు లేదు. యేసు భూమి మీదకి వచ్చిన రాక ఒక ఎత్తు అయితే, మన హృదయంలోనికి ప్రవేశించిన రాకుంది చూశారు, అది అద్భుతమైనది. లోకంలోనికి వచ్చాడు, సంతోషం. మన జీవితాల్లోకి ఆయన వస్తే ఇంకా సంతోషం. ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, 2020 సంవత్సరాల క్రితం వచ్చాడు, భూమి మీద జీవించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి ఆరోహణమే వెళ్ళాడు. చనిపోయి పునరుద్ధరణుడై తిరిగి లేచి ఆరోహణమే వెళ్ళాడు. మళ్ళా రాబోతున్నాడు, రెండవ రాకడ. ఇంకా ఒక అంచనా ఏంటంటే, 30 నుంచి 40 సంవత్సరాల నిడివిలో ఆయన మరలా తిరిగి భూమి మీదకి ఆయన వస్తాడు. మళ్ళా మనందరినీ తీసుకొని వెళ్ళడానికి, సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి వస్తాడు. మళ్ళా గొర్రెపిల్ల వివాహోత్సవం ఉంది, మనందరికీ గొర్రెపిల్ల వివాహ విందు ఉంది, పెండ్లి విందు. తర్వాత న్యాయపీఠపు తీర్పు ముందు, తర్వాత ఈ గొర్రెపిల్ల పెళ్ళి, వివాహ విందు ఇవన్నీ ఉన్నాయి. ముందు తీర్పు, న్యాయపీఠపు తీర్పు. అంటే మన ప్రయాసకు తగ్గ ప్రతిఫలం మనకి ఇవ్వడానికి న్యాయపీఠం ముందు మనల్ని ఉంచి, ఎవరెవరు ఎంత త్యాగం చేశారో, ఎంత కష్టపడ్డారో, ప్రభు సువార్త ఎంతమందికి వ్యాపింపజేశారో, నశించిపోతున్న ఆత్మ రక్షణ కోసం ఎంత పాటుపడ్డారో, ఎంత కష్టపడ్డారో, ఎవరెవరి త్యాగం, ఎవరెవరి సమర్పణ, ఎవరెవరి ప్రయాస ఏ పాటితో మొత్తం లెక్కగట్టి, ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద కలదు, నేను ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అనే మాట ఆయన మాట్లాడాడు. మనందరికి కూడా మరి మన పనుల చొప్పున, క్రియల చొప్పున లెక్కగట్టి జీతం ఇవ్వడానికి న్యాయపీఠపు తీర్పు ఇవ్వడానికి న్యాయం. పొద్దున్నే వెళ్ళి ఒక దేనారానికి కూలి వాళ్ళని మాట్లాడుకున్నాడు, మధ్యాహ్నం వెళ్ళి కూలి వాళ్ళని మాట్లాడుకున్నాడు, 3 వెళ్ళి కూడా చూస్తే కొంతమంది ఉంటే వాళ్ళని కూడా తీసుకొని పోయాడు.